హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న ఆది పినిశెట్టి, సాయి కుమార్ అండ్ చైతన్యరావు యాక్ట్ చేసి అండ్ దేవకట్ట డైరెక్ట్ చేసి అండ్ సోనీ లైవ్లో వచ్చి లైక్ మాయాసభ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ రివ్యూ. అండ్ ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. లైక్ లెంత్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం, బట్ మూవీలో లైక్ ఈ సిరీస్లో కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. దాంతో మనకి సిరీస్ కొంచెం అయితే చూడబుద్ధి అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు సిరీస్ స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ ఈ స్టోరీ మొత్తం లైక్ 1970s నుంచి లైక్ 1980s వరకు ఒక టైం పీరియడ్ అయితే జరుగుతుంది. సో ఆది పినిశెట్టి రోల్ ప్లే చేసింది లైక్ ఆది పినిశెట్టి లైక్ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అయితే ప్లే చేయడం అయితే జరిగింది. అండ్ చైతన్య వచ్చేసి తను వైఎస్ఆర్ గారి రోల్ అయితే ప్లే చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు పాలిటిక్స్కి వచ్చిన తర్వాత మనకి చీఫ్ మినిస్టర్ అయ్యారు అని చెప్పి మనకైతే తెలుసు. బట్ వాళ్ళు పాలిటిక్స్కి ఆ ఎంటర్ అయ్యే ఫేజ్ అయితే ఉంటుందో, సో అది వాళ్ళ కాలేజ్ లైఫ్. అండ్ వాళ్ళు కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడప్పుడే యూత్లో ఉండి యూత్ టైం నుంచి వాళ్ళైతే పాలిటిక్స్కి అయితే ఎంటర్ అయితే అవుతుంటారు. సో అప్పుడు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసుకున్నారు. సో వాళ్ళు పాలిటిక్స్కి అయితే వద్దామనుకుంటారు. బట్ ఆ సిచ్యువేషన్స్ ఏంటి, ఆ తర్వాత వాళ్ళు రైవలీస్గా ఎలా మారారని చెప్పి ఇలా మనకు తెలియని కొన్ని పాయింట్స్ అయితే లైక్ ఈ సిరీస్లో అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ సాయి కుమార్ గారు కానీ, ఆది పినిశెట్టి కానీ, చైతన్యరావు కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మన రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. లైక్ మెజారిటీ ఆఫ్ ద స్టోరీ వచ్చేసి లైక్ ఆది పినిశెట్టి అండ్ చైతన్య చుట్టూ జరుగుతుంది. సో వాళ్ళ రోల్స్కి అయితే బెస్ట్ ఇవ్వడం అయితే జరిగింది. లైక్ మిగతా క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. సో అప్పుడుండే ఆ పొలిటికల్ సినారియో కానీ అండ్ ఆ పొలిటీషియన్స్ కానీ వాళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయి. కాకపోతే ఆ నేమ్స్ అనేవి కొంచెం మార్చి అయితే తీయడం అయితే జరిగింది. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ డైలాగ్స్. సో డైలాగ్స్ అయితే బాగున్నాయి. సో డైలాగ్ అనే సర్కిల్ ఏదో ఒక పంచ్ డైలాగ్ పెట్టడము, లేకపోతే పెద్ద డైలాగ్స్ పెట్టడం కాదు, చిన్న డైలాగ్స్ లైక్ చిన్న వన్ లైనర్స్ అనమాట. బట్ ఆ డైలాగ్ మీనింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఆ ఇంటెన్సిటీ కూడా దాని వెనకాల చాలా పెద్ద మీనింగ్ అన్నట్టు వస్తుంది అనమాట. సో దేవకట్ట గారి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ తన డైలాగ్స్. సో అది ఈ సిరీస్లో అయితే బాగున్నాయి అనమాట. సో ప్రతి ఒక్క డైలాగ్కి ఒక పర్పస్ అనేది ఉంటుంది అండ్ ఆ ఇంటెన్సిటీ అయితే ఉంటుంది. డైలాగ్స్ ఈ సిరీస్కి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఈ సిరీస్లో వీళ్ళు చూపించిన విధానం కూడా అయితే బాగుంటుంది. సో మనందరికీ వాళ్ళ సీఎంలు అయ్యారని తెలుసు, బట్ ముందు ఏం జరిగింది అనేది చాలా మందికి అయితే తెలియదు. సో మనకు తెలియని స్టోరీ వీళ్ళైతే చూపించడం జరిగింది. సో అది కూడా ఈ సిరీస్కి ఒక ప్లస్ పాయింట్. అండ్ సిరీస్లో మనం టోటల్ చూసుకుంటే కనుక 9 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ లైక్ నియర్లీ 35 minutes to 50 minutes అయితే ఉంటుంది. సో లెంత్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక సో ఈ సిరీస్ మనం చూసుకుంటే కనుక లైక్ చెప్పాలనుకున్న స్టోరీ కొంచెం అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. బట్ సిరీస్ అయితే లైక్ ఇంకా మెయిన్ స్టోరీ ఏదవుతుందో అదంతా సీజన్ 2లో మనకైతే వెయిట్ చేయాలి. దాంతో మనకి కొంచెం ఆ ఇన్కంప్లీట్నెస్ ఫీలింగ్ అనేది కలుగుతుంది. బట్ ఓవరాల్ సిరీస్ గురించి చెప్పాలంటే సిరీస్ అయితే బాగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయవచ్చు. బట్ లెంత్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం. సో లెంత్ పక్కన పెట్టేస్తే కనుక సిరీస్ ఒకసారి చూడొచ్చు, బాగానే ఉంటుంది. అండ్ ఈ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ సిరీస్ రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.